బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ ఒక బెస్ట్ ఛాన్స్ దొరికిందనే చెప్పాలి. ఉదయం కాస్త స్వల్పంగా తగ్గినట్లు కనిపించిన గోల్డ్ రేట్లు స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవ్వగానే ఊహించని విధంగా భారీ పతనానికి గురయ్యాయి. కేవలం పసిడి మాత్రమే కాదు, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. చాలామంది అడుగుతుంటారు, స్టాక్ మార్కెట్లకు బంగారానికి సంబంధమేంటి అని. చూడండి, మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇన్వెస్టర్లు గోల్డ్ మీద ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకుని అటువైపు మళ్లడం ఒక కారణమైతే, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం మరో ప్రధాన కారణం. నిన్నటి వరకు సెంచరీ కొడుతుందేమో అనుకున్న పసిడి ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా అమాంతం పడిపోయాయి. వెండి కొనేవారికి కూడా ఇది గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. మరి ఈ తగ్గుదల తాత్కాలికమేనా, లేక రానున్న రోజుల్లో మరిన్ని షాకులుంటాయా? ఇప్పుడు సోషల్ మీడియాలో, మార్కెట్ వర్గాల్లో ఒకటే చర్చ: బంగారం ₹1,00,000 దిగువకు చేరుతుందా అని. నిపుణుల అంచనా ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే పసిడి ధరలు మరింతగా తగ్గే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి నుండి ఇప్పుడు అరే, రేట్లు తగ్గుతున్నాయి కదా, వెళ్లి షాపు ముందు క్యూ కడదాం అనే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ పెట్టుకున్న వారికి, ఇంట్లో శుభకార్యాలు ఉన్నవారికి ఇది నిజంగా ఒక మెగా ఆఫర్ లాంటిదే. ఒక్కసారి ఈ రోజు రేట్లను చూస్తే, హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం రూపాయలు 1,54,910 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూపాయలు 1,42,000గా కొనసాగుతోంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఒక్కరోజులోనే ఏకంగా రూపాయలు 15,000 తగ్గగా ప్రస్తుతం హైదరాబాద్లో కేజీకి రూపాయలు 2.65 లక్షలకు దిగొచ్చింది. అసలు ఈ హఠాత్ పరిణామానికి కారణమేంటి? అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? రానున్న రోజుల్లో గోల్డ్ రేటు రూపాయలు 1,00,000 దిగువకు చేరుతుందా? ఈరోజే కొనేయాలా, లేక ఇంకా తగ్గే వరకు ఆగాలా? ఈ విషయాలన్నీ ఈరోజు మన షోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఈ పతనానికి ప్రధానంగా 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద యుఎస్ డాలర్. చూడండి, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఎప్పుడూ అమెరికన్ డాలర్తో ముడిపడి ఉంటుంది. వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే ఒక సీసాలాగా అన్నమాట. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల వల్ల డాలర్ ఇండెక్స్ విపరీతంగా పెరిగింది. పెట్టుబడిదారులేమనుకుంటారంటే, బంగారం దగ్గర డబ్బులుంచడం కంటే బలపడుతున్న డాలర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందని భావిస్తారు. అందుకే గోల్డ్ని అమ్మేసి డాలర్ వైపు వెళుతున్నారు. దీనివల్ల గోల్డ్ మార్కెట్పై ఒత్తిడి పెరిగి ధరలు కిందకు దిగివస్తున్నాయి. ఇక రెండో కారణం స్టాక్ మార్కెట్ ట్రెండ్స్. ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్కు పాల్పడ్డారు. అంటే ఏంటి? గత కొన్ని రోజులుగా గోల్డ్లో లాభాలు చూసిన వారు ఆ లాభాలను క్యాష్ చేసుకోవడానికి బంగారాన్ని విక్రయించడం మొదలుపెట్టారు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలకు చేరుతుండటంతో రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు గోల్డ్ వంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ల నుండి డబ్బు తీసి షేర్ మార్కెట్లలో పెడుతున్నారు. సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడంతో మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ఆ భారీ పతనాన్ని చూశాం. మూడో కారణం చాలా ఆసక్తికరమైంది: జియోపొలిటికల్ స్టెబిలిటీ. బంగారాన్ని మనం సేఫ్ హ్యావెన్ అని ఎందుకంటాం? ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు లేదా గొడవలు జరుగుతుంటే కరెన్సీల మీద నమ్మకం పోయి అందరూ గోల్డ్ కొంటారు. గత కొన్ని నెలలుగా మిడిలీస్ట్లో ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు కాస్త సద్దుమణుగుతున్నాయి. శాంతి చర్చలు సఫలం కావడం, యుద్ధ భయాలు తగ్గడంతో ఇన్వెస్టర్లలో ఉన్న ఆందోళన పోయింది. ఎప్పుడైతే గ్లోబల్ టెన్షన్స్ తగ్గుతాయో అప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్కి ఉన్న ఆ క్రేజ్ కూడా తగ్గుతుంది. అదే ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న రియాలిటీ. ఈ 3 కారణాలే ఈరోజు గోల్డ్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. మరిప్పుడేం చేయాలి? నా సలహా ఏంటంటే, మీరు నగలు చేయించుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నా మళ్లీ ఎప్పుడు పెరగవు అని చెప్పలేం. చాలామందికి తెలియని విషయమేంటంటే, బంగారం ధరలు పడిపోతున్నప్పుడు లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ మంచి లాభాలను ఇస్తాయి. ఒకవేళ బంగారం ధర ₹1,00,000 దిగువకు వస్తుందని మీరు బలంగా నమ్మితే మీ ఇన్వెస్ట్మెంట్ని కొంత గోల్డ్ నుండి బాండ్స్ వైపు మళ్లించడం తెలివైన పని. ఎందుకంటే బంగారం ఎప్పుడూ ఒకేలా పెరగదు. ఇప్పుడు ఒక బేర్ మార్కెట్ స్టార్ట్ అయిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ బలపడటం, అమెరికాలో ద్రవ్యోల్బణం పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణాలు. బంగారం ధర ₹1,00,000 దిగువకు వస్తుందా అంటే సాధ్యం కాదనే మాటైతే లేదు. కానీ దానికి సమయం పడుతుంది. మీరు సామాన్య కొనుగోలుదారులైతే ఈరోజు ఉన్న తగ్గుదలని బెస్ట్ ఆపర్చునిటీగా భావించి మీకు అవసరమైనంత కొనుక్కోండి.
అంతేకాని ఇంకా తగ్గుతుంది కదా అని ఏళ్ల తరబడి వేచి చూడటం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు ఆగిపోకూడదు. బంగారం ధర తగ్గితే అందరం మాట్లాడుకుంటాం, కానీ సైలెంట్గా వెండి ధరలు కూడా భారీగా పడిపోతున్నాయి. వెండిని కేవలం పట్టీలకో పూజా సామగ్రికో వాడతామనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వెండి ఇప్పుడు ఒక మేజర్ ఇండస్ట్రియల్ మెటల్. బంగారం కంటే వేగంగా పెరుగుతుంది, బంగారం కంటే దారుణంగా పడిపోతుంది. బంగారానికి వెండికి ఒక చిన్న తేడా ఉంది. బంగారం కేవలం సేఫ్ హ్యావెన్, కానీ వెండి అలా కాదు. దీనికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ వీటన్నింటిలో వెండి వాడతారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో మాంద్యం భయాలు ఉండటంతో ఇండస్ట్రియల్ డిమాండ్ కాస్త నెమ్మదించింది. దీనికి తోడు డాలర్ బలపడటంతో వెండి ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపుతున్నారు. అందుకే గంటల వ్యవధిలోనే వెండి ధరలు ₹1,000 మేర కిందకు దిగివచ్చాయి. చాలామంది అడుగుతుంటారు, వెండి 3 లక్షల రూపాయలు దాటి వెళ్ళింది కదా, ఇప్పుడెందుకు తగ్గుతోంది అని. చూడండి, మార్కెట్ ఎప్పుడూ ఒకే లైన్లో పైకి వెళ్లదు. ఒక అడుగు వెనక్కి వేసి మళ్లీ 3 అడుగులు ముందుకు వేస్తుంది. మరిప్పుడే కొనేయాలా? నా సలహా ఏంటంటే, మీరు వెండిని ఫిజికల్గా కొనాలనుకుంటే ప్రతి పతనంలో కొంచెం కొంచెం కొనండి. ఎందుకంటే వెండిలో వాలటైలిటీ చాలా ఎక్కువ. ఈ రోజు పెరిగినట్లు కనిపిస్తుంది, రేపు భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా వెండి బిస్కెట్లు లేదా కాయిన్స్ కొనేవారు హాల్ మార్కింగ్ జాగ్రత్తగా చూసుకోండి. వెండి వస్తువులే కాదు, సిల్వర్ ఈటీఎఫ్ లేదా సిల్వర్ ఫండ్స్ రూపంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. చివరగా, బంగారం పరుగు ఆగితే వెండి కూడా కాస్త ఢీలా పడటం సహజం. కానీ వెండి అనేది భవిష్యత్తు అవసరం. ఎనర్జీ సెక్టార్ పెరిగే కొద్దీ వెండి వేటు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ తగ్గుదలను చూసి భయపడకండి, దీన్ని ఒక అవకాశంగా మలుచుకోండి. మరిన్ని లేటెస్ట్ మార్కెట్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.